హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ కుకింగ్ మామ. ఇప్పుడు మనం తలకాయ కూర అన్ని మసాలాలు రెడీ ఉన్నప్పుడు వర్షం పడుతుంది. వర్షం పడేటప్పుడు 10 నిమిషాలల్లో ఎలా వండుకుందామో చూద్దాం పదండి. అన్నీ రెడీ ఉంటే 15 నిమిషాలు టేస్టీ చేద్దాం. ముందుగా మంచి నూనె పోసుకుందాం. నూనె గరం అయిన తర్వాత బండపువ్వు వేసుకుందాం. బండపువ్వు గోలిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన అయిన తర్వాత మిరపకాయలు వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ మన మిరపకాయలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత తలకాయ కూర వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత వేసుకొని కారం వేసుకుందాం. మనకి ఎంత తగినంత ఉంటే అంత వేసుకుంటే అయిపోతుంది కారం. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసుకుందాం. పెట్టేసి ఒక 5 మినిట్స్ నూనె ఇలా మంచిగా మరిగిన తర్వాత నీళ్ళు పోసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని కొన్ని నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు కొంచెము వాటర్ పోసుకున్నాం కదా, ఉడికింది. తీసుకొని మనము నూరి పెట్టుకున్న మసాలాలు రెడీ ఉన్నాయి. ఉల్లిగడ్డ పేస్టు, కొబ్బరి పొడి, ధనియాల పొడి ఇవన్నీ కలిపి వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మసాలాలు వేసుకున్నాం కదా, ఇవన్నీ మసాలాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే మన తలకాయ కూర అయిపోయినట్టే. ఈ మసాలా వేయగానే మొత్తం వాసన అయితే ఒక వేరే లెవెల్లో ఉంది. ఏమామ సూపర్. దీని గుంజి తినుడే మామ. స్మెల్ ఎట్లుంది? స్మెల్ మాత్రం అద్దరిపోతున్నది. ఎప్పుడైతే వేసుకొని ఎప్పుడు తినాలని ఉన్నది మొత్తం. ఇంకా కొంచెం ఇంకా స్పైసీ ఇంకా స్మెల్ రావాలంటే ఏం చేయాలి? ఇంకా దీనికి కొంచెం మనము పుదీనా వేసుకున్నాం అనుకో, మూత పెట్టేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు ఉడికిందనుకో అయిపోతుంది. ఇక ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నది ఉన్నది, మరి వేసేసుకుందామా? వేసేసి చూసారుగా ఫ్రెండ్స్, మొత్తము వర్షం పడుతూనే ఉన్నది, పొగస్తున్నది, కళ్ళు రెడ్డుగా అవుతున్నాయి. కానీ వర్షంలో వేస్తే మజా వేరుంటుంది. చేస్తున్నాం కానీ ఒక రేంజ్లో స్మెల్ కానీ ఈ దగడికి మంచిగా ఉంది. ఆగలేకపోతున్నా ఇంకా. కానీ ఈ వర్షానికి కట్టలే బాగా సతాయిస్తున్నాయి. ఫైనల్గా మూత పెట్టేసుకొని దించేసుకొని తినడమే. ఇక పెట్టే మామ ఒక 20 నిమిషాలల్లా తిందాం. చలో. వెయిటింగ్ మామని రెడీయా? రెడీ రికార్డ్. టేస్ట్ మంచిగా అయింది. 10 నిమిషాలలో మొత్తం మసాలా అవన్నీ నూరుకుంటే 10 నిమిషాలలో అయిపోయింది. ఉడకడానికి 30 నిమిషాలు పట్టింది. కానీ మంచిగా ఉడికింది. ముక్క ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టినాయి. ఎట్లయింది? మంచిగా అయింది. స్పైసీగా ముక్క ఉడికిందా మంచిగా? కమ్మతుంది. కారం ముక్కనైతే మంచిగా ఉడికింది. ఉప్పు కారం అన్నీ సెట్ అయిపోయినాయి మంచిగా. ముక్క కమ్మతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం చీకటి అయిపోయింది. మన వీడియోస్ ఇంకా రావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విలేజ్ కుకింగ్ మామ.